I hate love. I can't love. I can't live with you. అది నీకే తెలియాలి. నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఎలాంటి వాళ్ళో అది నీకే తెలియాలి. నువ్వు డైరెక్ట్ గా విషం తాగలేదంటే ఇండైరెక్ట్ గా విషం నీ బాడీలోకి ఎలా వెళ్ళింది? నువ్వు తాగే ఆల్కహాల్లో కలిసిందా లేక నువ్వు తినే ఫుడ్ లో కలిసిందా నువ్వే తెలుసుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళమో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి తెలుసుకోవచ్చు. మరి నీ చుట్టూ ఎలాంటి వాళ్ళున్నారో నీకు అర్థం కావట్లేదా? దెబ్బ కొట్టి చెప్పాల్సిన వయసులో జాలి చూపించాను. అదే నా తప్పయింది. ఇప్పుడు కొట్టిన నువ్వు మారే పరిస్థితుల్లో లేవు. చూడు, ప్రతిసారి అదృష్టం మనకు తోడు రాదు. భగవంతుడు కూడా బతకడానికి మారడానికి ఒక్క అవకాశమే ఇస్తాడు. నువ్వు మారతావో మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రమాదంలో పడతావో నువ్వే తెలుసుకో. దానికంటే ముందు నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఆ తర్వాత నువ్వేం. ఇంకా చాలు. మరీ ఎక్కువ అడ్వైస్ నాకు నచ్చదని తెలుసు కదా. ప్రాబ్లం నాది, నేనే తెలుసుకుంటాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకొచ్చానో నీకు తెలీదా? ఆ రోజు పోలీస్ స్టేషన్లోనే నాకేం కావాలో లెటర్ రాసిచ్చాను. దాన్ని అక్కడే చించి పారేశాను. నా సమాధానం మీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా. మళ్ళీ ఎందుకు వచ్చారు? మనిషి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం ఎలా మారిపోతుందో మనిషి నిర్ణయాలు కూడా మారిపోతుంటాయి. ఆ రోజు లెటర్ చదవగానే కోపంలో చించేశావు. కానీ కోపం తగ్గాకైనా అర్థం చేసుకుని నిర్ణయం మార్చుకుంటావని వచ్చాను. నిర్ణయం అంటేనే మార్చుకోలేనిది అని అర్థం. నేనేది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోను. ఒక్కసారి నిర్ణయించుకుంటే అది మార్చుకోను. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళతాను, కాని మళ్ళీ వస్తాను. ఒక్కసారి కాదు, 1000 సార్లైనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. కాదు అనడానికి నీకు విసుగొస్తుందేమో. నీ చేత అవును అనిపించుకోవడానికి నేను మాత్రం విసుగుపడను. నా గురించి పూర్తిగా తెలీదనుకుంటాను. అప్పుడు కేవలం లెటర్నే చింపి విసిరిగొట్టాను. ఇలా విసిగిస్తే మీ గౌరవం పోగొట్టుకుంటారు. నాకు నీ గౌరవం అక్కర్లేదు. నువ్వు మర్యాదగా మాట్లాడినా అమర్యాదగా చీపోరా అన్నా కూడా నేను పట్టించుకోను. పార్కులో మీ ప్రాణాలు పోతుంటే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మొదటి తప్పు చేశాను. మీ కొడుకు తాగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి రెండో తప్పు చేశాను. విషం తాగిన నీ కొడుకు ప్రాణాలు కాపాడి చాలా చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడవి చేస్తుంటే మానవత్వం అనుకున్నాను. కానీ ఇప్పుడు అవే మహాపాపం అనిపిస్తోంది. మీ కుటుంబానికి చేసిన మంచికి ఇంకెవరైనా అయితే వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్తారు. జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తారు. కానీ మీలాగా ఇలా ఎవరు వేధించరు. మీకప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరనుకున్నది ఎప్పటికీ జరగదు. జరుగుతుంది. జరిగేదాకా నేను విడిచిపెట్టను. మెట్లు దిగడం మొదలు పెడితే చివరి మెట్టు జారి నేల మీదకైనా వస్తానేమో కానీ వదిలిపెట్టేది మాత్రం లేదు. మీకు సమాజంలో మంచి పేరు మర్యాదలు ఉన్నాయి. అవి పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి.
ఇక బయలుదేరితే సంతోషిస్తాను. వెళ్ళిపోతున్నాను అంటే అర్థం మళ్ళీ తిరిగి రానని కాదు. వస్తాను. ఈ గెస్ట్ హౌస్ ని మేము అద్దెకిస్తూ ఉంటాం. దీని ఓనర్ పేరు కృష్ణ కాదు, సేట్ భజన్ లాల్. అతనెవరో ఇది నా సొంతమని చెప్పి మిమ్మల్ని మోసం చేసుంటాడు. ఈ గెస్ట్ హౌస్ చూపించి నీ దగ్గర కథలేవో చెప్పాడు. అది నమ్మి నువ్వు ఎంత దూరం వెళ్ళావో ఏంటో. ఎందుకు కృష్ణ ఇలా చేశావు? వీళ్ళందరూ చెప్తుంది నీ గురించి నిజమేనా? నీ ఫోన్ నంబరు కరెక్ట్ కాదు, ఆ గెస్ట్ హౌస్ నీది కాదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావా కృష్ణ? లేదు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. కృష్ణ అలాంటి మనిషి కాదు. నాకు కనిపిస్తాడుగా, అన్నింటికి సమాధానం చెప్తాడు. కృష్ణ కృష్ణ చాలా మంచివాడు. వీళ్ళంటున్నది నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నిన్ను ఎత్తుకోగలిగేదాన్ని. ఆ దేవుడు నన్ను ఈ కుర్చీకి పరిమితం చేశాడు. నేను మోసపోయానా? ఇంకా నీకు అనుమానంగా ఉందా పిచ్చిదానా? వాడు ప్లాన్ చేసి నిన్ను పడేశాడు. వాడి కోరిక తీర్చుకున్నాడు. నువ్వు మంచివాడివని నమ్మి మోసపోయావు. పోయి పని చూసుకో. మౌనమావో మౌనమా మాటలేదుగా, పాదమావో పాదమా బాటలేదు. అయ్యయ్యో, నమస్తే రాణమ్మా. నమస్తే అన్నా. ఆటో ఉంది, ప్రియా ఇది అదిగో అక్కడ పడుకుని ఉంది. పడుకుందా? అక్కడెందుకు అలా పడుకుంది? ఏమైంది? పొద్దుటి నుంచి అలానే పడుకుని ఉంది. గిరాకీ వచ్చినా వెళ్ళటం లేదు. ఏమైంది అని అడిగితే ఏమి లేదు అంటుంది. అవునా? సరే నేను చూస్తానుండు. ప్రియా, రానమ్మా. ఏమైంది ప్రియా?
ఏంటిలా పడుకున్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉంది రానమ్మ. మరైతే ఇక్కడ పడుకున్నావేంటి? గిరాకీలు వచ్చినా వెళ్ళడం లేదంట, ఏమైంది? ఏం లేదు రానమ్మ, ఏదో కాస్త నీరసంగా ఉంది, అందుకే పడుకున్నాను. నా వయసులో ఉన్న మనిషి నీరసంగా ఉందంటే ఒక అర్థం ఉంది. వయసులో ఉన్న నీలాంటి మనిషికి నీరసంగా ఉందంటే ఏదో అనర్థం జరిగింది అని. చాచా, అలాంటిదేం లేదు రానమ్మా. అసరే గుళ్ళో అతన్ని కలిసావా? రాత్రేమో అతను రాలేదు అన్నావు, మరి తర్వాతైనా వచ్చి నిన్ను కలిసాడా లేదా? ఏంటి ప్రియా, ఏం మాట్లాడవేంటి? అతను గుడికొచ్చాడా లేదా? కస్టమర్ని దించేసి నేను గుడి దగ్గరికి వద్దాం అనుకున్నాను, కానీ అతని విషం తాగి ప్రాణం పోయేలా ఉంటే హాస్పిటల్లో చేర్పించి ఆ హడావిడితోనే సరిపోయింది. అందుకని ఫోన్ కూడా చేయలేకపోయాను. ఇంతకీ అతనేమన్నాడు? పెళ్లికి వాళ్ళింట్లో వాళ్ళు నొప్పించాడంటనా? లేదు రానమ్మా, అసలు తను రానేలేదు. రాలేదా? రాకపోవడం ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు రానమ్మా, తను రాలేకపోతున్నానని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చెప్పాడు? అది వాళ్ళ నాన్నగారితో మాట్లాడాడంట, ఆయన పెళ్లికి ఒప్పుకోలేదంట, ఆయన అదేం పెద్ద విషయం కాదు అన్నాడు. ఎలాగైనా వాళ్ళ నాన్న నొప్పిస్తానని చాలా నమ్మకంతో చెప్పాడు. ఏంటి రానమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు? నేను చెప్తుంది నిజమే రానమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను అనలేదే. నువ్వు అబద్ధం చెప్పడం లేదు, కానీ నీ కళ్ళు మాత్రం నిజాన్ని దాస్తున్నాయని చెప్తున్నాయి. చూడు ప్రియా, ఒక మగవాడు అబద్ధం చెప్తే తనని తను కాపాడుకుంటున్నాడని అర్థం. అదే ఒక ఆడపిల్ల నిజాన్ని దాస్తోంది అంటే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటోంది అని అర్థం. నువ్వు ఏదో దాస్తున్నావు, ఆ విషయం నాకు అర్థమవుతోంది. నిజం చెప్పు, ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు రానమ్మ? నేను ప్రేమించింది ఒక మోసగాన్ని అని చెప్పనా? అతని మాటలు విని మోసపోయానని చెప్పనా? ఒక ఆడపిల్ల ఎలాంటి తప్పు చేయకూడదు, ఆ తప్పు చేశానని చెప్పనా? ఏం చెప్పుకోను రానమ్మా. ప్రియా, నన్ను నీ స్నేహితురాలనుకుంటావో, బంధువు అనుకుంటావో, ఆత్మీయురాలనుకుంటావో, లేదు అమ్మని అనుకుంటావో నీ ఇష్టం. కాని నేను మాత్రం ఎప్పుడూ నీకండగానే ఉంటాను. పరిస్థితి ఎలాంటిదైనా, సమస్య ఎలాంటిదైనా, ఏ స్థాయిలో ఉన్నా దాన్ని పరిష్కరించే బాధ్యత నాది. చెప్పు ప్రియా, దయచేసి నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? నేను చెప్తుంది నిజమే. నిజంగానే తను నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న నొప్పిస్తానని చెప్పాడు. వాళ్ళ నాన్నతో గొడవ పడ్డం వల్లే రాలేకపోయానని కూడా చెప్పాడు. అయితే ఫోన్ నెంబర్ ఇలా ఇవ్వు, నేనే మాట్లాడతాను. ఆహా, అదొద్దు రానమ్మా. ఎందుకు? అంటే నేను మాట్లాడాను కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు మాట్లాడితే నేను అతని మీద నమ్మకం లేకపోవడం వల్ల నీ చేత ఫోన్ చేయించినట్టుంటుంది. బాగోదు, నన్ను క్షమించరానమ్మా. అతని ఫోన్ నంబర్ కూడా అబద్ధమేనని చెప్పుకోలేని స్థితిలో మోసపోయాను. చూడు ప్రియా, నేనడిగిన ప్రతిదానికి నీ దగ్గర ఏదో ఒక సమాధానం ఉంది.
నువ్వు సమాధానాలు వెతుక్కుని మరీ చెప్తున్నావంటే నేనేమడిగినా నీ నుంచి ఏదీ రాబట్లేను. ఇది నిజం. కాని నేనొకటి చెప్తున్నాను, నీకే అవసరమొచ్చినా మొదట నిలబడేది నేను. అది నువ్వు గుర్తుపెట్టుకో. హ, మీ నాన్నతో మాట్లాడి మేం పెద్దవాళ్ళం వెళ్ళి ఈ పెళ్లికి ఒప్పించుకుంటాం. ఆహా వద్దు. ఏం ప్రియా, మీరు మాట్లాడేది వేరు, పెద్దవాళ్ళుగా మేం వెళ్ళి మాట్లాడేది వేరు కదా. అంటే అతను మాట్లాడి చెప్తానన్నాడు కదా. కొద్ది రోజులు ఆగుదాం రానమ్మా. కానీ ప్రియా, బాబునగర్ వస్తావా? రానమ్మా, గిరాకీ వచ్చింది వెళ్ళు. అరే నువ్వెళ్ళరా, పొద్దున్నుంచి పడుకునే ఉన్నావంట కదా, నువ్వెళ్ళు. నాకు నీరసంగా ఉంది, నువ్వే వెళ్ళు రానమ్మా. రాజనా, ఈ గిరాకీ తీసుకో. అలాగే రానమ్మా. సార్ మీరు వెళ్ళండి సార్. అలాగే పద. అదేంటి రానమ్మా, నువ్వు వెళ్ళలేదు? వెళ్ళబుద్ధి కాలేదు. నీకు నీరసంగా ఉందన్నావుగా. నాకెందుకో నిన్నొదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదు. రానమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకోనా? పిచ్చి పిల్ల, పడుకోదా? ఏదో చెప్పుకోలేని బాధని నువ్వు గుండెల్లో మోస్తున్నావు. అది బయటికి పెట్టలేకపోతున్నావని నాకు అర్థమవుతోంది ప్రియా. నీ దగ్గర అంతా చెప్పుకుని గుండెలు అవిసేలా ఏడవాలనుంది రానమ్మా. కానీ నిజం చెప్పే ధైర్యం రావట్లేదు. ఏం జరిగినా నేను తప్పు చేయననే నమ్మకం నీది. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ నేను తప్పు చేసి మోసపోయానని నీతో ఎలా చెప్పగలను రానమ్మా? నా జీవితం నాశనమైపోయింది. ఇంకా రాలేదేంటి? ఇప్పటికే 11 అయింది. ఎప్పుడొస్తుందో ఏంటో. అమ్మాయి గారు, అమ్మాయి గారు జాగ్రత్తమ్మా. పంకజం, అమ్మా, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నేను కింద పడతానా? అమ్మాది ఐఎమ్ పర్ఫెక్ట్. అమ్మాయి గారు, ముందు మీరు నిలబడండమ్మా. ఐఎమ్ స్టార్టెడ్. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఈ రోజు రమ్మీలో నాదే విజయం. ఎప్పుడు డబ్బులు పోయేవి, ఈ రోజు 25,000, 25,000 కొట్టాను తెలుసా? రోజు లక్షలు పోగొడుతుంది, ఈ రోజు 25,000 సంపాదించేసరికి ఓ సంబరపడిపోతుంది. ఏంటి పంకజం, నీకు హ్యాపీగా లేదా? ఎందుకు లేదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ నాకోసం ఏమండావు పంకజం? చికెను, మటన్ బిర్యానీ. సూపర్, ఐ లవ్ యూ పంకజం, ఐ లవ్ యూ. కార్తీక, చెప్పండి డాడ్. నీతో మాట్లాడాలి. ఏంటి డాడ్, మళ్ళీ క్లాస్ పీకుతావా? నా వల్ల కాదు డాడ్, రోజు మీ నీతులు విని విని నాకు విసుగొస్తుంది. నేను నీతో నీతులు చెప్పడానికి రాలేదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి డాడీ అది? నీకొక పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి సంబంధమా? నాకా? అవునమ్మా, మన సురేంద్ర అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి శరత్ నిన్ను చూసి చాలా ఇష్టపడ్డాడట. అవునమ్మా, అబ్బాయి ఫోటో కూడా పంపించారు. ఒకసారి చూపించండి అయ్యగారు. పంకజం, డాడీ నేను మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకు దూరుతావు? మధ్యలో దూరావంటే మెడకే విరిచేస్తాను. అమ్మో వద్దమ్మా, అంత పని చేయకమ్మా.
డాడీ మీరు చెప్పండి. సురేంద్ర అంకుల్ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అమ్మా. నువ్వు సరే అంటే నేను కాదు డాడీ, మీరు సరే అనండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళ మెళ్ళో నేను తాళి కట్టేస్తాను. అమ్మా నువ్వేదో పొరపాటుగా మాట్లాడుతున్నావు. తాళి కట్టాల్సింది నువ్వు కాదు, నువ్వు తాళి కట్టించుకోవాలి. యు షటప్. ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా? నేను తాళి కట్టించుకోను, నేనే తాళి కడతాను. అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను. ఇక ఈ పెళ్లి జరిగినట్టే. ఏంటి డాడీ, అలాంటి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసుకుంటాను. తాళి కట్టేది నేను, కట్టించుకునేది మాత్రం వాడు. ఆలోచించుకోండి డాడ్. అయ్యగారు ఇలా అయితే ఏ సంబంధం వస్తుంది అయ్యగారు? ఒకవేళ వచ్చినా పెళ్లి పీటల దాకా రాకుండానే ఆ అబ్బాయి పారిపోతాడు అయ్యగారు. నిజమే పంకజం, ఇలాంటి ఆలోచనలుంటే తనకి పెళ్లి చేయడం కష్టం. వీళ్ళ అలవాట్లే మార్చలేకపోతున్నాను, ఇక ఆలోచనలే మారుస్తాను. అదేనయ్యా, మొక్కై వంగనిది మానే వంగుతుందా అని ఎప్పుడో చిన్నప్పుడే దారిలో పెట్టాల్సింది. ఆలస్యం చేశారయ్యా. కొంచెం కాదు, చాలా ఆలస్యం చేశాను. ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్యకపోతే ఎదిగే చెట్టు ఇప్పుడు అప్పుడు కూకటి వేళ్లతో సహా కూలిపోతుంది. నాకేం అర్థం కాలేదయ్యా. ఏం చెయ్యాలో నాకు అర్థమయ్యింది. నేను అనుకున్నది వెంటనే అమలు చెయ్యాలి. చేస్తా. రేయ్ నన్ను వదిలేరా, నా కార్ నడపాలంటే భయంగా ఉంది. నోరు మూసుకొని సరిగ్గా నడుపు. నీ కార్ డ్రైవింగ్ వచ్చుంటే ఆ రోజు ఆ మాయ నన్ను ఆటోలో పంపించేది కాదుగా. ఆటోలో వెళ్ళబట్టే బతికిపోయావు. ఆ ఆటో డ్రైవర్ మంచి మనిషి కాబట్టి నిన్ను టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లి సేవ్ చేసింది. లేదంటే ఈ పాటికి. రేయ్ రోడ్ చూసి నడపరా. ఆ మాయ ఇంత దెబ్బ కొడుతుందనుకోలేదు. అది కనుక నాకు దొరకాలి. రేయ్ అంత సడన్ బ్రేక్ వేస్తే మొహం డాష్ బోర్డ్కి గుద్దుకుంటుందిరా వెధవా. రే కృష్ణ, ఒకసారి చూడరా. ఏముందిరా? చూడరా. రే భలే దొరికిందిరా ఇది. ఈ రోజు నా చేతిలో అయిపోయిందిరా. రే కృష్ణ జాగ్రత్తరా, పోలీసులు చూస్తే ప్రాబ్లం అవుతుంది. అవసరమైతే దాన్ని లేపేసి నేనే పోలీసులకి లొంగిపోతాను. అంతేకాని దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఏంటే షాక్ అయ్యావా? నన్ను లేపేద్దాం అనుకున్నావు కదూ. నీ బ్యాడ్ లక్ కొద్దీ నేను ప్రాణాలతో బయటపడ్డాను. నువ్వు అయిపోయావే. నన్ను వదులు. రావే. వదులు వదులు. నిన్ను వదలాలా? నన్ను వదులు. ఈ రోజు నువ్వు అయిపోయావే. నిన్ను వదిలేదే లేదు. నీ అంతు చూస్తాను. పదవే. నన్ను వదులు. పద. రా. రావే.
హాయ్ ప్రియా డార్లింగ్, ఎలా ఉన్నావు? అవును, నువ్వేంటి ఇక్కడ? ఓ, నన్ను చూడ్డానికి వచ్చావా? రేయ్, నువ్వసలు మనిషివేనా? నిన్నెంత ప్రేమించానో తెలుసా? నన్ను మోసం చేస్తావా? చివరికి నీ ఫోన్ నంబర్తో సహా అంతా మోసమే. ఎందుకు ఇలా చేశావు? హే, ఆగు ఆగు, ఆవేశపడకు. ఎందుకు ఇంత ఆవేశం? సరే, కూల్గా మాట్లాడుకుందాం. ఏంట్రా కూల్గా మాట్లాడేది? నన్ను నమ్మించి మోసం చేస్తావా? ఏంటి ప్రియా, నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? అసలు నమ్మకపోతే మోసం చేయడం ఎలా కుదురుతుంది చెప్పు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నన్ను ప్రేమించావు, అంతేనా? ఓకే, ఇప్పుడు నిన్నెవరు ఆపారు చెప్పు? కావాలంటే ఇప్పుడు కూడా ప్రేమించు, నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్దాం, ఏమంటావు? ఏయ్, ఏయ్, నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదురా. నీ మాయ మాటలతో నన్ను నమ్మించి ద్రోహం చేశావు. నీకోసం పిచ్చిదాన్లా గుళ్ళో ఎదురు చూశాను. నువ్వు రాలేదంటే నీకేమైందోనని భయపడ్డానే కాని నన్నింత మోసం చేస్తావనుకోలేదురా దుర్మార్గుడా. హే, ఆగు. ఏంటి, నేను మోసం చేశానా? నాది మోసం అయితే నీదేంటమ్మా లవ్వా? ఆటో నడుపుకునే దానివి ఓడలాంటి కార్లో తిరిగేవాడితో లవ్ అంటే దాన్నేమంటారు? మోసం అనరా? రేయ్, నేనా నీ వెంట పడింది? నువ్వే కదా నేను వెళ్లే ప్రతి చోటుకి నా వెంట పడి నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నావు. అవసరం అలాంటిది. ఛీ, 1,00,000 మాటలంటాను, నువ్వు నమ్మేస్తే ఎలా? అయినా నీకంటూ కొంచెం తెలివి ఉండాలి కదా. హ, ఇంత పెద్ద కోటీశ్వరుణ్ణి ఎలా ప్రేమించగలను? అయినా మన రేంజ్ ఏంటి, తన రేంజ్ ఏంటి? కోటీశ్వరుడి ఇంటికి కోడలిగా వెళ్లే అర్హత నాకుందా అని ఆలోచించాలి కదా. నేను లవ్ అని చెప్పగానే ఒప్పేసుకున్నావు. ఏంటి, ఊరికే కోటీశ్వరుడికి భార్యనైపోదాం అనుకున్నావా? లవ్ అంట లవ్, ఛీ! అది లవ్ కాదు. లవ్ పేరుతో నీలాంటి ఆడవాళ్లు నాలాంటి వారికి వేసే ఎర. నీ ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి ఇప్పుడు మోసం చేశావు, ద్రోహం చేశావు అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. అయినా నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి ప్రియా? నా కారుకి ఇయర్లీ కట్టే ఇన్సూరెన్స్ అంత విలువ ఉండదు. నువ్వు నీ ఆటో. నీకు నిజం చెప్పనా? అసలు నీ లవ్ వాల్యూ ఎంతో తెలుసా? 5 లక్షలు. నువ్వు నాతో గడిపిందంతా ఒక్క రోజు. తర్వాత నేనేమన్నా డబ్బులు అడిగానా? లేకపోతే
ఇంకోసారి గెస్ట్ హౌస్కి వెళ్దామా? థు! ఛీ! నువ్వు మనిషివి కాదురా, మృగానివి. ఒక ఆడపిల్ల ప్రేమని ఇంత నీచంగా లెక్క కట్టేవాడిని ఏం చేసినా ఏం చేయగలవు? హ, నువ్వేమీ చేయలేవు. హ, ఒక్క నిమిషం. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏంటి పని? రానమ్మా, నేను బతకూడదు, నేను చనిపోవాలి. నేను తప్పు చేశాను రానమ్మా, నేను ఉండకూడదు, నేను ఉండకూడదు. నీకన్నా పిచ్చి పట్టిందా? చచ్చిపోవడం ఏంటి? రానమ్మా, నన్ను ఆపకు, నేను పోవాలి. ఈ ప్రపంచాన్ని అందరినీ విడిచిపెట్టి పోవాలి, నేను చచ్చిపోవాలి. ఆగు ప్రియా, ఆగు. వదలు ప్రియా. ఏంటి చచ్చిపోతావా? చచ్చిపోయి ఏం సాధిస్తావు? ఈ లోకం అయ్యో పాపం ఉంటుందనుకుంటున్నావా? అలా అనదు. తనేం పాపం చేసిందో అంటారే పిచ్చిదానా? చచ్చిపోయేంత ధైర్యం ఉంది కదా, ఆ ధైర్యాన్ని నీ సమస్యను చంపడానికి ఉపయోగించు. అంతేగాని ఇలా ప్రాణాలు తీసుకుంటావా? అసలు నీకు ప్రాణం విలువ తెలుసా? అసలు ఇప్పుడు నీకేమంత కష్టం వచ్చిందని ఇలాంటి పని చేస్తున్నావు? మోసపోయాను. ఆ కృష్ణ నన్ను మోసం చేశాడు. అతను నన్ను ప్రేమించిన మాట అబద్ధం. నన్ను పెళ్లి చేసుకుంటా అన్నది అది అబద్ధం. అసలు అసలు ఆ మనిషి అబద్ధం రానమ్మా. ఆ విషయం నాకు ముందే తెలుసు. రా, ఒక్క నిమిషం. ఏంటి ప్రియా, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అంటే నా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా? నీకు మాటిచ్చాను, నిలబెట్టుకుంటాను. అనవసరంగా 2 లీటర్లు పెట్రోల్ వేస్ట్ చేశావు. ఆ పెట్రోలు ఆటోలో పోసుంటే 500-600 సంపాదించేవాళ్ళం. ఏంటి ఆ చూపు? జోకేశాను, కాస్త నవ్వు. అది నేను జోక్ చేస్తే అది జోక్ అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తావు? సరే, వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగో ఈ చీర కట్టుకో. ఏంటి అలా చూస్తున్నావు? చీర నచ్చలేదా? ఇది నాకెంతో ఇష్టమైన చీర. నాకు బాగా కావలసిన వాళ్ళు నా కోసం కొన్న చీర. ఇన్ని రోజులు గుర్తుగా దాచుకున్నాను, ఇప్పుడు నీకిస్తున్నాను. తీసుకో. వెళ్ళు. ప్రియా, ప్రియా,
ఎంత అందంగా ఉన్నావో, నీకు నా దిష్టి తగిలేలా ఉంది. ఈ చీర నీకు చాలా బాగుంది తెలుసా? రా, దీపం వెలిగించు. కూర్చో. ప్రియా, దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? కష్టాల చీకట్లను పోగొట్టి మన జీవితంలో వెలుగు ప్రసాదించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాం. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ దేవుడు మన కష్టాలు తప్పకుండా పోగొడతాడు. కష్టాలు పోగొడతాడు కానీ పోగొట్టుకున్న నా జీవితాన్ని తిరిగి ఇవ్వలేడు కదా రానమ్మా. ఎందుకివ్వడు? నిన్ను కాదనుకుని వెళ్ళిపోయినా ఆ కృష్ణ నీ మెళ్ళో తాళి కడితే నీ జీవితం బాగుపడినట్టుగా. దానికతను ఒప్పుకోవాలి కదా రానమ్మా. ప్లాన్ చేసి మరీ నన్ను మోసం చేశాడు. మళ్ళీ నాకు కనిపిస్తాడన్న నమ్మకం నాకు లేదు. కనిపించకుండా ఎక్కడికి పోతాడు? అతనెక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఆ దేవుణ్ణి గట్టిగా నమ్ముకో ప్రియా. నా నమ్మకం దేవుడి మీద కాదు రానమ్మా, నీ మీద. నమ్మావు కదా, ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. పద. ప్రియా, తిను. అరే తిను. మీరు? మేము తర్వాత తింటాంలే, నువ్వు కడుపు నిండా తిను. నువ్వు ఆవేశంలో ఈ పిచ్చి పని చేసావు గాని ఇప్పుడు ఆలోచించు. నీకేదైనా అయితే ఆరోగ్యం బావుండలేని మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? ఇంకొక్క సంవత్సరం కష్టపడితే మీ అన్నయ్య చదువు పూర్తయిపోతుంది. అదే నువ్వు లేకపోతే అతని చదువు పూర్తవుతుందా? ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళ్తున్న మీ తమ్ముడి భవిష్యత్తు ఏమవ్వాలి? ఇప్పుడు తలుచుకుంటే ఎందుకిలాంటి పిచ్చి పని చేశానా అని అనిపిస్తుంది కదా. అందుకే ప్రియా, ఆవేశం ఆవేదన అగ్నిలాంటివి. వాటిని అదుపులో ఉంచుకోకపోతే జీవితాన్నే దహించి వేస్తాయి. వయసులో ఉన్న ఆడపిల్ల ప్రాణం తీసుకుంటే ఏం కష్టమో అని అడగరు అందరూ. ఏం తప్పు చేసిందో అంటారు. నీ ప్రాణం పోవడానికి నిమిషం పడుతుంది ప్రియా. కాని నీ గురించి జీవితాంతం తప్పుగానే మాట్లాడుకుంటారు. అది వినలేక నీ కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? నిజమే రానమ్మా, తప్పు చేశాను.
అందుకే చెప్తున్నాను, సమస్యలొస్తే భయపడకూడదు, వాటిని కాల్చి బూడిద చేయాలి. నువ్వు మోసపోయావే గాని ఎవరినీ మోసం చేయలేదు. తప్పు నీది కాదు, అది గుర్తుంచుకో. ఉం? అలాగే రానమ్మా. సరే, ఆలస్యం అవుతుంది. ఇంటి దగ్గర నీకోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. బయలుదేరు. నాన్నను చూడాలంటే కాస్త భయంగా ఉంది రానమ్మా. పోనీ నేను నీకు తోడుగా రానా? వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు రానమ్మా, నిన్నిలాంటి పరిస్థితుల్లో ఇంటికి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. అయితే ఏం జరగనట్టుగా నార్మల్గానే ఇంటికి వెళ్ళు, సరేనా? ఈ చీరెక్కడిది అంటే నేనిచ్చానని చెప్పు. అలాగే రానమ్మా. సరే, వెళ్ళు. గిరిజా, అక్క, ఆటో తాళాలు తీసుకురా. అలాగే అక్క. రా. గిరిజా, అక్క ఇదిగో. ఇదిగో, జాగ్రత్తగా వెళ్ళరా. ప్రియా, తీసుకో ప్రియా. నాకొద్దు రానమ్మా. నువ్వొద్దన్నా రెస్టారెంట్ వాళ్ళు బిల్లేం తగ్గించరు. పర్వాలేదు, తాగు. అలా ఉమ్మనుండకే, నవ్వితేనే చూడ్డానికి బావుంటావు. కాస్త నవ్వు. ఏంటి రానమ్మా, నా పరిస్థితి తెలుసు కూడా ఎలా నవ్వమంటున్నావు? నవ్వెలా వస్తుంది? ఆ పరిస్థితుల నుండి నువ్వు బయటపడ్డానికి ఏం చేస్తే బావుంటుందనే ఆలోచించడానికి రమ్మన్నాను. ఇప్పుడు మన ముందున్న మొదటి సమస్య ఏంటి? ఆ కృష్ణ ఎక్కడుంటాడో వెతికి పట్టుకోవడం. పట్టుకుందాం. అది చాలా కష్టం రానమ్మా. ఆ కృష్ణ ఒక ప్లాన్తో చేశాడు రానమ్మా. ప్రతిదీ మోసమే. గుళ్ళో తన మనుషుల్ని పెట్టి వాళ్ళ చేత నాటకం ఆడించి అతను చాలా మంచివాడు అని నేను అనుకునేలాగా చేశాడు. ఆ రోజు గుడిలో కాళ్ళు లేని మనిషిలా నటించిన అమ్మాయి ఆ కృష్ణతో కలిసి కారులో రావడం నేను చూశాను. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాతనే కృష్ణ అసలు రంగు బయటపడింది. అతని ఫోన్ నెంబర్ అబద్ధం. అతను తీసుకెళ్లిన గెస్ట్ హౌస్ వాళ్ళది కాదు. కనీసం అతని కార్ నెంబర్ అయినా గుర్తుందా? లేదు రానమ్మా. ఆ క్షణం అతను కనిపించగానే బాధతో ఆ కారు వెంట పరిగెత్తానే కానీ కారు నెంబర్ని గుర్తుపెట్టుకోలేదు. సరే, నువ్వేం టెన్షన్ పడుకో. ఆ కారు ఏ ఏరియాలో కనిపించింది? జూబ్లీ హిల్స్. అయితే అతను ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఉండుంటాడు. మనం పొద్దున లేస్తే గిరాకీల కోసం తిరుగుతూ ఉంటాం కదా, ఏదో ఒక చోట ఖచ్చితంగా అతను మళ్లీ కనిపిస్తాడు. ఈసారి అతను కనిపిస్తే అతను అస్సలు వదలకు. ఏమో రానమ్మా, అతను మళ్ళీ కనిపిస్తాడనే నమ్మకం నాకు లేదు. నీకు ఆ రోజు గుళ్ళో కనిపించిన అమ్మాయిని మళ్ళీ చూస్తే నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతాను, కానీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో ఎవరికి తెలుసు? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి డబ్బుల కోసం పక్కదారులు పట్టే క్యారెక్టర్. అలాంటి వాళ్ళు ఏ పబ్బుల్లోనూ తిరుగుతూ ఉంటారు, వెతికితే దొరికిపోతారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే ఆ కృష్ణని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. అదంతా తర్వాత చూసుకుందాం రానమ్మా. ముందు నాకొచ్చిన సమస్య నుండి ఎలా బయటపడాలో అదే ఆలోచించు. ఒరే, ఆ మాయను అస్సలు వదలకూడదు.
దాన్ని వదిలేశామంటే మనకే డేంజర్. ఈ పాటికి అది ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటుందిరా. తను ఎక్కడున్నానో వెతికి పట్టుకుంటావన్న విషయం ఆ మాహికు బాగా తెలుసు. ఎప్పుడో బిచాన హెత్తేసి ఉంటుంది. ఎంత దూరం పారిపోతుందిరా? ఈ కృష్ణ తలుచుకుంటే పాతాళంలో దాక్కున్నా పట్టుకుని పైకి లాగుతాను. ఈ రోజు మళ్ళీ ఎక్కడ తాగిపడిపోతాడో ఏంటో. చిచ్చి. ఎవరు రానమ్మా? అరే ప్రియా, వాడు పెద్ద తాగుబోతోళ్లే. వాడి గురించి మనకెందుకులే. ఇప్పుడు నీ సమస్య ఏంటి చెప్పు. ఏంటంటావేంటి రానమ్మ? ఆ పూజారి గారు ఇంటికొచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టాలి అని చెప్పారు. నేనెలా దీపం వెలిగించగలను? మా నాన్నని మోసం చేసినట్టు ఆ అమ్మవారిని మోసం చేయలేను కదా. ఏ ఏంటిది? ముందు కన్నీళ్లు తుడుచుకో ప్రియా. నెత్తి మీద ఒక నీళ్ల కుండ పెట్టుకున్నట్టు కదిలిస్తే చాలు కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. మరేం చేయను రానమ్మా? అమ్మవారి ముందు కన్నెపిల్ల దీపం పెట్టి ఉత్సవాలు మొదలు పెట్టాలి అన్నారు. ఆ మాట వినగానే నాకు గుండెల్లో తట్టుకోలేని బాధ. నేను కన్యని కాదు అని బయటకి చెప్పలేను. అలాగని దేవుణ్ణి మోసం చేయలేను. సరే, నువ్వు ముందు కంగారు పడకు. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆలోచిద్దాం. ఒక సమస్య అయితే పరిష్కారం ఆలోచించచ్చు రానమ్మా. ఒకదానికొకటి సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి. మా నాన్న నాకు సంబంధం తీసుకొచ్చాడు. తన ఫ్రెండ్ కొడుకు నన్ను చూసి ఇష్టపడ్డాడంట. నన్ను పెళ్లి చేసుకోవడానికి 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానన్నాడంట. అంతేనా? 25 లక్షలు ఏం సరిపోతుంది? ఓ 1 కోటి రూపాయలు డిపాజిట్ చేయమని చెప్పాల్సింది. రానమ్మా. నిజం ప్రియా. అసలు ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకడం చాలా కష్టంగా ఉంది తెలుసా? అందులోనూ నీలాంటి మంచి వాళ్ళు దొరకాలంటే ఇంకా కష్టం. ఏంటి నాలాంటి ఆడపిల్ల? పోరానమ్మా. సరే, ముందు జ్యూస్ తాగు. తాగు తాగు. ప్రియా, ఆ రోజు నువ్వు తాకట్టు పెట్టిన ఈ చైన్ని అతనే విడిపించి తీసుకొచ్చాడని చెప్పావు కదా? అవును. ఆ రోజు గుళ్ళో ఈ చైన్ మెల్లో వేసి చాలా ప్రమాణాలు చేశాడు. ఈ గోల్డ్ చైన్ ఎక్కడ తాకట్టు పెట్టావు? ఎప్పుడు పెట్టే శంకర్లాల్ దగ్గర. ప్రియా, అతను దొరికిపోయాడు. ఎలా రానమ్మా? తప్పు చేసినవాడు ఎక్కడైనా దొరికిపోతాడు. కాకపోతే మనం తెలివిగా వెతకాలి. అతను నిన్ను నమ్మించడానికి చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. అతనికి తెలియకుండానే దొరికిపోయాడు. పద వెళ్దాం. పద. రణమ్మా పాస్ చేయి. ఇదిగో ఇతనే ఆ కృష్ణ.